హాయ్ గైస్, నేను మీ శ్రీజని. గైస్, మీరు ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే సిఎన్లో ఇంకా ఆల్ సబ్జెక్ట్స్ ఏవైతే అప్లోడ్ చేశాను థర్డ్ ఇయర్లోవి అవన్నీ చూడకపోతే ప్లీజ్ అవి చూసి వీడియోస్ చూడండి. ఇంకా మీకు ఏమైనా ప్రీవియస్గా ఏమైనా బ్యాక్లాగ్స్ వచ్చినాయా? సో బ్యాక్లాగ్స్ వస్తే ఏమీ కంగారు పడకండి, నా ఛానల్లో అన్ని అవైలబుల్గా ఉన్నాయి. 1-1, 1-2, 2-1, 2-2 అన్ని సబ్జెక్ట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. కావాలి అన్న వాళ్ళు ఛానల్కి వెళ్ళండి. లేకపోతే పీడిఎఫ్స్ కావాలి మీకోసమని ఈజీగా రాశాను. పీడిఎఫ్స్ అనేవి ఈజీగా ఉంటాయి, ఈజీ వేలో ఉంటాయి, చదివినామంటే అర్థమయ్యేటట్టు ఉంటాయి. ఓకేనా, స్పెషల్గా తయారు చేశాను. కావాలి అన్న వాళ్ళు కొనుక్కోవచ్చు. ఓకేనా, కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను, దాంట్లో ఫాలో అవ్వండి. ఓకేనా, స్పెషల్గా తయారు చేశాను మీకోసం. ఓకే, ఇక్కడ చూడండి. రైట్ అబౌట్ CSMA CD ఇన్ డీటెయిల్. CSMA తెలుసు కదా, క్యారియర్ సెన్సార్ మల్టిపుల్ యాక్సెస్ అని. ఓకే, ఇదిగోండి. వాట్ ఈస్ ద, ఇలా కూడా అడగచ్చు క్వశ్చన్ అనేది, ఇలా కూడా అడగచ్చు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ CSMA CD అండ్ ఎక్స్ప్లెయిన్ CSMA CD. ఇలాగా వైడ్. ఓకే, ఇలా కూడా అడగచ్చు క్వశ్చన్ అనేది. ఓకే, వైడ్ అంటే తెలుసు కదా, ఇది వైడ్. CSMA CD అనేది వైడ్ అంటే వైర్స్ కేబుల్స్తో ఉంటుంది. ఓకేనా, ఇది వైర్లెస్ కాదు అని అర్థం. ఓకే, CSMA మీన్స్ క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ విత్ కొలిజన్ డిటెక్షన్. ఓకే, CSMA CD అంటే ఏంటంటే క్యారియర్ సెన్స్ మల్టిపుల్ యాక్సెస్ ఉంటాయి. దీంట్లో కొలిజన్ డిటెక్షన్ అనేది ఉంటుంది. అంటే కొలైడ్ అయ్యేటప్పుడు డిటెక్ట్ అయ్యిద్ది, ఇది అవుతుంది అని. అట్లాగా కొలైడ్ అయ్యేటప్పుడు రెండు ఫ్రేమ్స్ అనేవి కొలైడ్ అయితే ఏమైద్ది, స్మాష్ అవుతాయి. సో ఆ స్మాష్ అవ్వకుండా అక్కడ కొలైడ్ అనేది డిటెక్ట్ చేసిద్ది, ఇక్కడ కొలిజన్ అవుతుంది రెండు ఫ్రేమ్స్ అని. ఓకేనా, అర్థమైందా? సెన్స్ చేసిద్ది డిటెక్ట్ అంటే. నెక్స్ట్ చూడండి. In CSMA, we have so many problems. Just we are checking front part and we are sending the data that movement itself. We are facing many issues for that. ఇక్కడ ఏం చెప్తున్నారంటే CSMA ఏంటంటే దీంట్లో మనకి సో మెనీ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ CSMAలో. ఈ CSMA CD కాదు, ఇది ఓన్లీ CSMA గురించి మాట్లాడుతున్నాము. CSMAలో మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటంటే మనము చెక్కింగ్ ద ఫ్రంట్ పార్ట్, ఓన్లీ మనం ఫ్రంట్ పార్ట్లోనే చూస్తున్నాము, చెక్ చేస్తున్నాము. ఓకేనా, మనం సెండ్ చేస్తున్నాము డేటా అనేది. అండ్ దట్ మూమెంట్ ఇట్ సెల్ఫ్ వీఆర్ ఫేసింగ్ మెనీ ఇష్యూస్. అప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆ మూమెంట్లో మనము చాలా ఫేసింగ్ చేస్తున్నాము ఏంటివి, ఇష్యూస్ అనేవి. ఓకేనా గైస్, నెక్స్ట్ చూద్దాము. CSMA CD ఈజ్ ఏ అడ్వాన్స్డ్ వర్జన్ ఆఫ్ CSMA. Here collision is also detected. CSMA CD అనేది అడ్వాన్స్డ్ వర్జన్. ఓకేనా, ఈ CSMAలో మనకి కొలిజన్ ఈజ్ ఆల్సో డిటెక్టెడ్. కొలిజన్ కూడా డిటెక్ట్ చేసే అంత శక్తి ఉంది. ఓకేనా, ఈ CSMAలో కూడా, CSMA వర్జన్లో. ఓకే, ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ అండర్ ద ఈథర్నెట్ ఇన్ LAN లోకల్ ఏరియా నెట్వర్క్ టెక్నాలజీ. ఓకేనా, ఇది మనము దేనికి అండర్ ద LANలో మనం యూజ్ చేస్తాం, లోకల్ ఏరియా నెట్వర్క్ టెక్నాలజీలో యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. హియర్ we don't use any concept of acknowledgement because acknowledgement increase the chances of collision. Once frame or data receives means because we are resending the acknowledgement, that is a problem. ఇక్కడ మనకి we don't use, మనము యూజ్ చెయ్యము, ఎలాంటి కాన్సెప్ట్ అయినా యూజ్ చెయ్యము ఎక్నాలెడ్జ్మెంట్ది. ఎందుకంటే ఎక్నాలెడ్జ్మెంట్ అంటే తెలుసు కదా మీకు, సెండర్ నుంచి రిసీవర్కి ఏదైనా ఫ్రేమ్ పంపితే ఆ ఫ్రేమ్ అనేది రిసీవ్ అయిందా లేదా అని సెండర్కి తెలియాలి కదా. సో అప్పుడు మనకి రిసీవర్ అనేవాడు డేటా ఎక్నాలెడ్జ్మెంట్ అంటే మీరు పంపిన మెసేజ్ అనేది ఫ్రేమ్ అనేది వచ్చిందని ఇట్లాగా ఎక్నాలెడ్జ్మెంట్ రూపంలో, మెసేజ్ రూపంలో పంపుతారు. ఓకే, అదే ఎక్నాలెడ్జ్మెంట్. ఓకే, మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే బాగా అర్థమైంది ఎక్నాలెడ్జ్మెంట్ అంటే ఏంటి అని. బికాజ్ ఎక్నాలెడ్జ్మెంట్ ఇంక్రీజ్ ద ఛాన్సెస్ ఆఫ్ కొలిజన్. సో ఎక్నాలెడ్జ్మెంట్ అనేది ఎందుకు లేదంటే ఎక్నాలెడ్జ్మెంట్ అనేది ఎక్కువ కొలిజన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, అందుకని మనము లేదు దీంట్లో. వన్స్ ద ఫ్రేమ్ ఆర్ డేటా రిసీవ్స్ మీన్స్ ఒకసారి డేటా అనేది రిసీవ్ అయింది అనుకోండి, మళ్ళీ అదే రీసెండ్ చేస్తాము. ఓకేనా, ఎక్నాలెడ్జ్మెంట్ అనేది రీసెండ్ చేస్తాము, అది ఒక ప్రాబ్లం. ఓకేనా, నెక్స్ట్ చూద్దాము ఇప్పుడు. సో ఇది చూడండి, PC1, PC3, PC2 వీటి గురించి చెప్తాను. PC2 విల్ వెయిట్ till this cable is idle. సో ఇక్కడ మనకి డేటా అనేది PC1 నుంచి PC2కి పోతుంది కదా, PC3కి పోతుంది కదా. సో వెళ్తుంది కాబట్టి ఇక్కడ మనకి PC2 అనేది వెయిట్ చేస్తుంది, అంటే డిటెక్ట్ చేస్తుంది
లైక్ ఇక్కడ ఏమైనా ఫ్రేమ్స్ ఉన్నాయా లేవని అయితే డిటెక్ట్ చేస్తే అక్కడ ఐడల్గా లేదు, ఫ్రీగా లేదు అని చెప్తుంది. ఓకేనా, ఎప్పుడైతే కేబుల్ అని లైక్ ఈ ఛానల్ అనేది ఎప్పుడైతే ఇదంతా ఛానల్ ఓకేనా, ఈ ఛానల్ ఎప్పుడైతే ఫ్రీ అయిద్దో అప్పుడు మనకి PC2 అనేది పర్సనల్ కంప్యూటర్ 2 అనేది వెళ్ళిద్ది. ఓకేనా, ఆ కంప్యూటర్ నుంచి ఫ్రేమ్ అనేది వెళ్తుంది. ఇదే ఇక్కడ చెప్పారు చూడండి. ఇఫ్ వి కన్సిడర్ 2 సిస్టమ్ PC1 sending the data to the PC3. At that time PC3 want to send the data, it cannot send data. సో ఇక్కడ మనకి ఎప్పుడైతే PC1 అనేది డేటా పంపుతుందో PC3కి అప్పుడు ఏం చేస్తుంది, ఇక్కడ PC2 ఉంది కదా, PC2 అనేది కూడా సెండ్ చేయాలనుకుంటుంది. అప్పుడు డిటెక్ట్ చేస్తూ ఉంది. కాకపోతే ఇక్కడ ఛానల్ అనేది ఖాళీగా లేదు. సో ఫ్రేమ్స్ ఉన్నాయి కాబట్టి ఇది వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడైతే రీచ్ అవ్విద్దో అప్పుడు దాకా ఇది వెయిట్ చేస్తుంది. ఓకేనా గైస్, డేటా సెండ్ చేయడానికి. ఎప్పుడైతే ఈ ఛానల్ మొత్తం ఖాళీగా ఉందనుకో అప్పుడు మనకి ఈ PC2 కూడా వెళ్ళి డేటా అనేది ఇచ్చింది. ఓకేనా గైస్, లెట్ డేటా ట్రాన్స్మిట్ బై PC1 టు PC3. సో డేటా అనేది PC1 నుంచి PC3కి వెళ్తుంది. లెట్ us assume a case if PC1 sending data to PC3 and at that exact moment only PC2 is sending the data to PC3. మనం ఇప్పుడు అజ్యూమ్ చేద్దాం. ఏ కేస్ని అజ్యూమ్ చేద్దాం? ఇఫ్ PC1 అనేది సెండ్ చేస్తుంది డేటాని, దేనికి సెండ్ చేస్తుంది? PC3కి డేటా అనేది సెండ్ చేస్తుంది. PC1 అనేది అట్ దట్ ఎగ్జాక్ట్ టైమ్ ఆఫ్ మూమెంట్ ఓన్లీ PC2 సెండింగ్ ద డేటా టు PC3. సో నేను ఇప్పుడు దాకా ఏం చెప్పాను అదే చెప్తున్నారు. PC1 అనేది PC3కి పంపుతుంది. అప్పుడు ఎగ్జాక్ట్ టైంలో PC2 కూడా పంపాలి అనుకుంటుంది డేటా, దేనికి? PC3కి. అప్పుడు ఏం అయితే ఎట్ దట్ టైమ్ దేర్ కుడ్ బి ఏ ఛాన్స్ ఆఫ్ కొలిజన్. సో ఆ సమయంలో కొలిజన్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే ఏమైతే చూద్దాము. కొలిజన్ డిటెక్షన్ ఈజ్ పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ కొలిజన్ కోడ్. సో ఇప్పుడు మనకి కొలిజన్ డిటెక్షన్ అనేది ఉంటుంది కదా. సో కొలిజన్ కోడ్ని యూజ్ చేసి, అంటే కొలిజన్ కోడ్ అసలు కొలిజన్ డిటెక్షన్ అంటే ఏంటి? ఛానల్లో ఏమైనా ఉన్నాయా ఫ్రేమ్స్, అప్పుడు మనం డేటాని సెండ్ చేయకూడదు అని అర్థం. ఓకే, డిటెక్ట్ చేసి చెప్పిద్ది. వెన్ దే కొలైడ్ దే ఫార్మ్ ఏ కొలిజన్ కోడ్ అండ్ ఇట్ సెంట్ బ్యాక్ టు ద డివైజెస్. దట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కొలిజన్ డిటెక్షన్. ఎప్పుడైతే కొలైడ్ అవుతున్నాయో దే ఫార్మ్ ఏ కొలిజన్ కోడ్. సో ఎప్పుడైతే కొలైడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో అప్పుడు మనకి కొలిజన్ కోడ్ అనేది ఫామ్ అయ్యిద్ది. మళ్ళీ అదేం చేసిద్ది? సెండ్ బ్యాక్ టు ద డివైజెస్. అవి మళ్ళీ లైక్ కొలైడ్ అవుతున్నాయని మళ్ళీ బ్యాక్ డివైజెస్కి వెనక్కి పంపించిద్ది. ఓకేనా, చూడండి ఇక్కడ కొలైడ్ అవుతున్నాయి, ఇక్కడ పంపుతున్నాం, ఇక్కడ రెండు ఒకేసారి పంపిన తర్వాత ఇక్కడ కొలైడ్ అవుతున్నాయి. రెండు ఫ్రేమ్స్ అనేవి ఇక్కడ నుంచి పంపింది, ఇక్కడ నుంచి పంపింది, రెండు ఫ్రేమ్స్ అనేవి కొలైడ్ అవుతుంది. అప్పుడు ఏమైంది? డిటెక్ట్ అయిన తర్వాత ఆ పర్టికులర్ ఫ్రేమ్ అనేది డిటెక్ట్స్ అయిన తర్వాత దీని యొక్క ఫ్రేమ్ డిటెక్ట్ అయిన తర్వాత ఈ డిటెక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ సిస్టమ్ ఈ ఫ్రేమ్ని వెనక్కి పంపుతారు. ఈ PC2లో ఉన్న ఫ్రేమ్ కూడా వెనక్కి పంపుతారు. సో దీన్ని ఏమంటారు? డిటెక్షన్. ఓకేనా, CD అంటే ఏంది? కొలిజన్ డిటెక్షన్. ఓకేనా గైస్, అర్థమైందా? కొలిజన్ డిటెక్షన్ కెన్ బి డన్ when collision occurs. The signal from collision, after collision the signal will be sent to all the station, or once collision occurs a collision code will be generated. That collision will be sent back to the station. సో ఇక్కడ మనకి కొలిజన్ డిటెక్షన్ అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే కొలిజన్ అనేది అక్కర్ అవుతుందో, ఎక్కడ నుంచి? ఆఫ్టర్ కొలిజన్, ఎప్పుడైతే సిగ్నల్స్ నుంచి ఆఫ్టర్ కొలిజన్ అయ్యింది, కొలిజన్ అవుతుంది అన్నప్పుడు ఆ సిగ్నల్స్ అనేవి వస్తాయి కదా. సిగ్నల్స్ అనేవి డిటెక్ట్ అయ్యే సిగ్నల్స్ ఉంటాయి కదా, ఆ సిగ్నల్స్ అనేవి సెండ్ చేసి కొలిజన్ అయ్యే టైంలో అప్పుడు మనకి ఏం చేసిద్ది? ఆ కొలిజన్ అయ్యే ఆ ఫ్రేమ్స్ ఉంటాయి కదా, ఫ్రేమ్స్ అనేవి అన్ని స్టేషన్స్లోకి పంపుతాయి. సో లేకపోతే వన్స్ అగైన్ అప్పుడు కొలిజన్ అక్కర్ అయ్యిద్ది కదా. కొలిజన్ అక్కర్ అయినప్పుడు అప్పుడు కొలిజన్ కోడ్ అనేది జనరేట్ అయ్యిద్ది. సో ఆ కొలిజన్ కోడ్ వల్ల ఆ ఫ్రేమ్స్ ఉంటాయి కదా, ఫ్రేమ్స్ అనేవి స్టేషన్కి పంపుతాం మళ్ళీ బ్యాక్. ఓకే, if PC1 is sending data and if it is received collision signal, even if it is PC1 receives the collision signal at that moment, also PC1 is sending data. This PC1 can understand that the data which send was collided. ఇక్కడ
ఇక్కడ ఏం చెప్తున్నారంటే PC1 అనేది సెండ్ చేసిద్ది కదా డేటా అనేది. అప్పుడు ఏమైంది అంటే రిసీవ్ అవుతాయి కదా మనకి కొలిజన్ సిగ్నల్స్ అనేవి. అంటే PC1 అనేది రిసీవ్ చేసిద్ది కొలిజన్ సిగ్నల్ని. ఓకేనా, PC1 అంటే ఏంది, ఇక్కడ ఉందో చూడండి PC1 ఇది. ఓకేనా, PC1 అనేది రిసీవ్ చేసిద్ది ఏంది, కొలిజన్ సిగ్నల్. సో అప్పుడు మూవ్స్ ఆల్సో PC1 సెండింగ్ డేటా. సో అప్పుడు మనకి ఫ్రేమ్స్ ఏవైతే సెండ్ చేసిందో PC1 అనేది అవి మళ్ళీ వెనక్కి వస్తాయి. సో PC1 అండర్స్టాండ్ దట్ ద డేటా విచ్ వీ కెన్ కొలైడెడ్. సో నేను ఏదైతే పంపానో ఆ డేటా అనేది కొలైడ్ అయింది అని అర్థం. అంటే లైక్ కొలిజన్ అవుతుంది, సో అందుకని బ్యాక్ వచ్చింది అని అర్థం. నోట్ ఏంటంటే ఇప్పుడు at that moment when the system is received collision signal, devices should also send the data only. Then it can sense. Else if it is not sending the data, it cannot be detected sensed. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ పర్టికులర్ టైంలో పర్టికులర్ మూమెంట్లో సిస్టమ్కి రిసీవ్ అయిన కొలిజన్ సిగ్నల్స్ ఉంటాయి కదా డివైజెస్కి, ఆ డివైజెస్ షుడ్ నాట్ సెండ్ ద డేటా ఓన్లీ. అప్పుడు డివైజెస్ అనేవి సెండ్ చేయలేవు డేటా అనేది ఆ పర్టికులర్ మూమెంట్లో కొలిజన్ అయ్యే సమయంలో. లైక్ బ్యాక్ సైడ్కి వచ్చినాయి కదా అప్పుడు. ఓన్లీ దెన్ ఇట్ కెన్ సెన్స్. సో అప్పుడు మనకి ఓన్లీ సెన్స్ చేసిద్ది అంతే. లేకపోతే నాట్ సెండింగ్, ఇట్ ఈస్ నాట్ సెండింగ్ ద డేటా, ఇట్ కెనాట్ బి డిటెక్టెడ్ సెన్స్డ్. సో ఇక్కడ మనకి డేటా అనేది సెండ్ చేయదు. నాట్ డిటెక్టెడ్ అంటే సెన్స్ చేయదు. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ PC1 PC2 12 o'clock అండ్ 12 o'clock. ఇది కూడా 12 o'clock పంపుతుంది డేటా, ఇక్కడ కూడా 12 o'clock పంపుతుంది. ఎగ్జాక్ట్గా సేమ్ టైంలో కొలిజన్ అక్కరైద్ది. అప్పుడు ఏమైద్దో చూద్దాం రండి. సో బేసికలీ 2 systems ఆర్ దేర్, PC1 అండ్ PC2. ఇక్కడ మనకి 2 systems అనేవి ఉన్నాయి అని చెప్తున్నారు. PC1 ఉంది, PC2 ఉందని. ఓకేనా, సో ఎట్ 12 o'clock we started sending the data from PC1 and at that exact time PC2 is also sending the data. At exact point, some point of time there is a collision. At that moment of time there is a collision code or collision signal sent back to each device. ఇక్కడ ఏం చెప్తున్నారంటే 12 o'clockకి ఇది సెండ్ చేసింది PC1 అనేది సెండ్ చేసింది, ఈ PC2 కూడా స్టార్ట్ చేయడం సెండ్ చేసింది ఏంది డేటాని. ఎగ్జాక్ట్ టైంలో సెండ్ చేయడం అయితే జరిగింది. సో అప్పుడు ఎగ్జాక్ట్ పాయింట్లో సేమ్ టైంలో మనకి కొలిజన్ అనేది అక్కరైంది. సో ఎట్ దట్ మూమెంట్ ఆఫ్ టైం, సో ఆ టైంలో మనకి కొలిజన్ అనేది అవుతుంది. ఓకేనా, సో కొలిజన్ కోడ్, దేర్ ఈజ్ ఏ కొలిజన్ కోడ్ ఆర్ కొలిజన్ సిగ్నల్ సెండ్ బ్యాక్ టు ద డివైజెస్. సో ఇక్కడ కొలిజన్ కోడ్ ఉంది కాబట్టి మనకి అవి కొలైడ్ అవ్వకుండా చూసుకొని ఇది PC1 పంపిన ఫ్రేమ్ ఏమో PC1కి మళ్ళీ వచ్చింది, PC2లో పంపిన కోడ్ ఏమో PC2కి మళ్ళీ వస్తుంది. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ చూద్దాం. సో గైస్ ఇప్పుడు మనము ఇంకోటి చూద్దాము. ఓకేనా, let us assume that we received the message at that moment also, still we are sending the data, PC1 is sending, so at this moment we can detect the collision. సో మనకి మనం అజ్యూమ్ చేద్దాము మనకి మెసేజ్ అనేది రిసీవ్ అయింది ఎట్ ద సేమ్ టైం మనకి వెనక్కి పంపాం కదా అప్పుడు ఎట్ దట్ మూమెంట్ ఓన్లీ మనం ఏం చేస్తున్నాము, డేటా అనేది సెండ్ చేస్తున్నాము. ఓకేనా, PC1 అనేది డేటా సెండ్ చేస్తుంది. సో అప్పుడు ఆ మూమెంట్లో కూడా కొలిజన్ అనేది డిటెక్ట్ అయ్యి మళ్ళీ బ్యాక్ సైడ్ పంపింది. చూడండి, వేర్ యాజ్ ఇఫ్ వి స్టాప్డ్ ద సెండింగ్ ద డేటా ఇన్ P2, హియర్ వీ కాంట్ డిటెక్ట్ ద కొలిజన్. దిస్ ఈజ్ నోన్ యాజ్ కొలిజన్ డిటెక్షన్. సో ఒకవేళ PC1 అనేది డేటా పంపట్లేదు, సో అప్పుడు మనకి ఏమైనా కొలిజన్ డిటెక్ట్ చేయడానికి ఉండదు. సో దీన్నే మనం ఏమంటాము, కొలిజన్ డిటెక్షన్ అంటాం. Collision detection, this protocol is used in slower or less complex early network. Such Ethernet earlier networks are half duplex. That means these devices can send or receive the data one direction. సో మనకి ఇక్కడ కొలిజన్ డిటెక్షన్ అనేది ఒక ప్రోటోకాల్. ఇది ఎలా ఉంటుంది, స్లోగా ఉంటుంది, లెస్ కాంప్లెక్స్లో ఉంటుంది. ఓకేనా, ఎప్పుడు ప్రీవియస్గా ఎర్లీ నెట్వర్క్స్ ఉంటాయి కదా ఓల్డెన్ డేస్లో. ఓకేనా, నెక్స్ట్ సచ్ ఈథర్నెట్ ఎర్లియర్ నెట్వర్క్స్ మీన్స్ ఆఫ్ డూప్లెక్స్ అంటే ఏంది, 2 sides అనేవి డేటాని సెండ్ చేసుకోవచ్చు ఒక దాని తర్వాత ఒకటి. ఓకేనా, ఒకటి సెంటర్ పంపింది అనుకోండి, అప్పుడు రిసీవర్ కూడా ఒకటేసారి
పంపొచ్చు, 2 డైరెక్షన్స్ లాగా. ఓకేనా గైస్? దట్ మీన్స్ these networks, these devices can send or receive the one direction. సో ఈ డివైసెస్ అనేవి 1 డైరెక్షన్స్లో రిసీవ్ అవ్వచ్చు. CSMA CD డీల్ విత్ ద ట్రాన్స్మిషన్ ఆఫ్టర్ ఏ కొలిజన్ అక్కర్డ్. CSMA CD అనేది ఎప్పుడు డీల్ అయిందంటే ఎప్పుడైతే మనకి కొలిజన్ అక్కర్ అవుతుంది అన్నప్పుడు ట్రాన్స్మిషన్ అనేది వెనక్కి పంపడానికి మనం ఈ కొలిజన్ డిటెక్షన్ అనేది CSMA CD అనేది యూజ్ చేస్తున్నాం. ఓకేనా? మనకి ఇక్కడ PC7, PC6, PC5, PC4, PC3, 1, 2 ఇవన్నీ ఉన్నాయి. ఇదేంటిది? సెన్సింగ్ మీడియం. మీడియం అంటే ఏంటి? వైర్ అనుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. డివైసెస్ ఆఫ్ CSMA CD will first by sensing the transmission medium cable are cleared before sending the data. If it is clear, devices can send the data. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇది ట్రాన్స్మిషన్ మీడియం అనుకోండి. సో ఎప్పుడైతే ఈ కంప్యూటర్స్ అనేవి డేటా అనేది సెండ్ చేయాలి అనుకుంటున్నారో సో అప్పుడు ఇదిగోండి ఈ ఉంటుంది కదా, ఈ ట్రాన్స్మిషన్ మీడియంని సెన్స్ చేస్తారు. అసలు ఏమైనా ఫ్రేమ్స్ వెళ్తున్నాయా లేవా అని. ఒకవేళ వెళ్తే అక్కడ ఆగిపోతాయి పర్టికులర్ టైంలో, అది చెప్తున్నారు సెన్స్ చేసేది. PC1 sending the data, all remaining devices are waiting only PC1 to PC2 only one direction should move the data, or PC2 PC1 ఓన్లీ 1 డైరెక్షన్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు PC1 అనేది డేటా అనేది చేస్తుంది, సెండ్ చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు PC1 నుంచి PC2కి ఒక డైరెక్షన్లో పోయిద్ది, లేకపోతే PC2 నుంచి PC1కి ఒక డైరెక్షన్లో పోయిద్ది. ఓకేనా? ఒకటే డైరెక్షన్లో పోవాలి. ఓకేనా? సో ఇక్కడ PC1 నుంచి PC2కి అయినా వెళ్ళాలి, లేకపోతే PC2 నుంచి PC1కి అయినా వెళ్ళాలి. ఒకటే డైరెక్షన్ వెళ్ళాలి. 2 డైరెక్షన్స్ అనేవి వెళ్ళడానికి ఛాన్స్ లేదు ఇక్కడ. ఓకేనా? అదే చెప్తున్నారు. సో నెక్స్ట్ చూద్దాము. సో గైస్ ఇది మళ్ళీ సేమ్ అవే దాని గురించి చెప్తాను. ఇఫ్ ద ట్రాన్స్మిషన్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ప్రోగ్రెస్ దెన్ ద డివైసెస్ హూ వాంట్ టు సెండ్ ద డేటా వుడ్ వెయిట్ ఫర్ ర్యాండమ్ అమౌంట్ ఆఫ్ టైమ్ బిఫోర్ ట్రయింగ్ అగైన్. ఓకేనా? ఇప్పుడు ట్రాన్స్మిషన్ అనేది ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉంది, వెళ్తుంది, ప్రోగ్రెస్లో ఉంది. అయితే ఏమైంది, డివైసెస్కి సెండ్ చేయాలని ఉంది డేటా అనేది. అప్పుడు మనం డివైసెస్ సెండ్ చేయాలంటే ఇక్కడ మనకి ర్యాండమ్ అమౌంట్ ఆఫ్ టైం అనేది వెయిట్ చేయాలి. ఓకేనా? వాళ్ళు ఎప్పుడు బిఫోర్ ట్రయింగ్ టు అగైన్. ఆల్రెడీ సెండ్ చేసే టైంలో ఒక PC5 నుంచి PC4కి సెండ్ చేసే టైంలో ఒకదానికి సెండ్ చేయాలి అని ఉంది. కాకపోతే ఇది వెయిట్ చేయాలి. ఎందుకు వెయిట్ చేయాలంటే ఇది ఆల్రెడీ ప్రోగ్రెస్లో ఉంది కదా, అందుకు. వెయిటింగ్ టు సెండ్ ద డేటా వర్క్స్ గ్రేట్ until the transmission medium was cleared. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనకి వెయిటింగ్ టు సెండ్ ద డేటా వర్క్స్ గ్రేట్ until the transmission medium was cleared. ఎప్పుడైతే ట్రాన్స్మిషన్ మీడియం క్లియర్ అయిందో అప్పుడే మనకి ఇంకొక డేటా అనేది సెండ్ చేయొచ్చు అని చెప్తున్నారు. సో ఇక్కడ వెయిట్ చేస్తున్నాయి ఈ యొక్క PCs. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇవి 2 వెయిట్ చేస్తున్నాయి డేటాని సెండ్ చేయడానికి, అంటే ఆర్ రిసీవ్ చేయడానికి. సో అందుకని మనము ఇది సో గైస్ నెక్స్ట్ చూడండి. సో గైస్ ఇక్కడ చూడండి, సేమ్ డివైస్ మళ్ళీ ఏమైందో చూద్దాము. జామింగ్ సిగ్నల్ ఇక్కడ చూద్దాం. ఇఫ్ 2 devices want to send the data at the same time then what happen means problem occurs. సో ఈ 2 devices ఇక్కడికి సెండ్ చేయాలనుకుంటుంది, PC7 నుంచి PC6 పంపాలనుకుంటుంది. PC7 అనేది PC6 ఏమో PC6 నుంచి PC7కి డేటా అనేది సెండ్ చేయాలనుకుంటుంది. అప్పుడు మనకి ప్రాబ్లం అనేది అక్కర్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ 2 devices sending the data simultaneously they could cause collision. సో ఇక్కడ మనకి 2 devices ఒకేసారి డేటాని పంపితే అప్పుడు కొలిజన్ అనేది అక్కర్ అయింది అని చెప్తున్నారు. when this collision happens, the 2 devices that cause collision would send out jamming signal that would tell all the other devices to hold off the sending data. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వినండి, ఎప్పుడైతే కొలిజన్ అనేది అవుతుందో అప్పుడు మనకి 2 devices అనేవి కొలిజన్ అవుతాయి. సో కొలిజన్ అయితే ఏమైందో చెప్తాను, ఒక్క నిమిషం. వుడ్ సెండ్ జామింగ్ సిగ్నల్ అనేది సెండ్ చేస్తుంది. ఓకేనా? సెండ్ అవుట్ ద జామింగ్ సిగ్నల్.
that would be tell all other devices to hold off. సో అన్ని డివైజెస్కి ఇక్కడ ఉన్నాయి కదా పంపే డివైసెస్ అన్నిటికీ హోల్డ్ డౌన్ అని జామింగ్ సిగ్నల్ అనేది పంపిద్ది. ఓకేనా, వెయిట్ చేయండి అని. ఓకే, సో అప్పుడు ర్యాండమ్ అమౌంట్ ఆఫ్ టైంలో మనకి ఇవన్నీ వెయిట్ చేస్తూ ఉంటాయి. ఓకేనా గైస్, నెక్స్ట్ చూద్దాం. అండ్ వెయిట్ ఫర్ ఏ ర్యాండమ్ అమౌంట్ ఆఫ్ టైమ్ బిఫోర్ ట్రాన్స్మిటింగ్ అగైన్ at the same moment. Two offending devices would activate a random timer and transmit the data. Once the time is over, timer is random for each of them. The device that would be reach end of the counter. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకవేళ 2 డివైసెస్ అనేది లైక్ బిఫోర్ ట్రాన్స్మిట్ చేసే ముందు మనము సేమ్ మూమెంట్ ఆఫ్ టైంలో టూ డివైజెస్ ఉంటాయి కదా, అవి యాక్టివేట్ అవుతాయి. సో ర్యాండమ్ టైమర్లో అంటే ట్రాన్స్మిట్ అవ్వటానికి డేటా అనేది. సో అప్పుడు మనకి టైమర్ అనేది స్టార్ట్ చేసి మళ్ళీ ర్యాండమ్ అమౌంట్ ఆఫ్ టైంలో మళ్ళీ షేర్ చేసుకుంటాయి డేటా అనేది. ఓకేనా, ట్రాన్స్మిట్ కౌంటర్ వల్ల. ఓకే, కౌంటర్ వల్ల. ఓకే గైస్, అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో. సో గైస్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా లైక్ 1 అయినా 1 అయినా 2 అయినా ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే తొందరగా క్లియర్ చేసుకోండి. నా ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా పీడిఎఫ్స్ ఈజీగా మీకోసం తయారు చేసాం. పీడిఎఫ్స్ కావాలి అనే వాళ్ళు కొనుక్కోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తున్నాను, దాంట్లో ఫాలో అవ్వండి. 3rd ఇయర్ చాలా కష్టంగా ఉంటుంది, మంచిగా చదువుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ.